హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్. నేను మీ సత్య. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాము అనుకున్నారు? రామ్నగర్ వెళ్ళాము అనమాట. రామ్నగర్ ఫిష్ మార్కెట్కి వెళ్ళాము సండే. అసలు ఫ్రెండ్స్, నేను ఫిష్ కంటే అక్కడున్న జనాలనే తీయడం జరిగిందనమాట. అసలు అంతమంది జనం, అసలు ఆ జనాన్ని నేను ఎప్పుడూ రామ్నగర్లో అలా చూడలేదు. ఫస్ట్ టైం చూశాను. లోపలికి వెళ్ళిన వాళ్ళం బయటకు వచ్చేసరికి మాకు 3 hours అయింది. 6కి వెళ్ళాము మార్నింగ్, బయటకు వచ్చేసరికి మాకు 8 అలా అయింది టైము. చూడండి, ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. క్రౌడ్ కూడా చూడండి ఎలా ఉన్నారో. కొర్రమీను ఫిష్లు అయితే చూడండి ఎంత లైవ్లో ఉన్నాయి. అవి ఎగురుతున్నాయి, అసలు మామూలుగా ఉండట్ల. కేజీ వచ్చేసి 400 అని చెప్పారు. రొయ్యల కేజీ వచ్చేసి 350 చెప్పింది ఆవిడ. ఈ ఫిష్ తీసుకున్నామండి మేము. ఇవి ఏ ఫిష్ మరి నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి. మా ఫ్రెండ్స్ మీకు హాయ్ చెప్తున్నారు. రామ్నగర్ ఫిష్ మార్కెట్లో మనకి లైవ్ ఫిష్ దొరుకుతుంది అనమాట. ఫ్రెష్గా ఉంటాయి ఫిష్లన్నీ. సో మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రామ్నగర్ వెళ్ళి ఫిష్లు కొనుక్కోండి. ఓకేనా ఫ్రెండ్స్?
సో ఇంకా ఫిష్ కటింగ్ దగ్గర కూడా మాకు చాలా టైం పట్టింది. అసలు వెయిటింగ్. ఫిష్ కటింగ్ దగ్గర 1 అవర్ వెయిట్ చేసాం మేము. చూసారండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఫిష్ కట్ చేయడానికి. ఎన్ని ఫిష్లు కట్ చేస్తుంటారో వాళ్ళు. లేడీస్ ఎంత కష్టపడుతున్నారో చూడండి. సో ఫ్రెండ్స్, మరి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనకి కట్ చేసే ఫిష్ వచ్చేసి మనదేనండి. 2 kgs ఉంటుందన్నమాట. అది 2 kgs తీసుకున్నాము. మా ఫ్యామిలీకి 2 kgs సరిపోతుంది. పీతలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కేజీ వచ్చేసి 300 250 అని చెప్తున్నట్టున్నాడు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి.
సో ఫ్రెండ్స్, వీడియో లెంతీ అవుతుందని నేను ముందుగానే ప్రాసెస్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ ఆయిల్లో వేపుకున్నాను అనమాట. చూడండి, నేను ఫిష్ కర్రీ ఏ విధంగా చేస్తానో ఒకసారి నా స్టైల్లో కూడా మీరు చేసి చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసానండి. గ్రేవీ కోసమని 3 టమాటా తీసుకున్నాను. అది మిక్సీ వేసుకొని అందులో వేసాను. అది పచ్చివాసన పోయేంత వరకు, మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఒక స్పూన్ పసుపు, 4 స్పూన్ల కారం, 1 స్పూను సాల్ట్ ఇలా వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాన్ వెజ్లో ఎక్కువగా మనం కారం వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనం కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనకి పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మనం ఫిష్ ముక్కలు కడిగి పెట్టుకున్నవి యాడ్ చేసేద్దాము.
ఫిష్ వేసినప్పుడు ఒక్కసారి మనం గంటితో తిప్పుకోవచ్చండి, ఏం కాదు, చిదిగిపోవు అనమాట. మళ్ళీ తర్వాత అవి ఉడికిన తర్వాత మనం గంటితో తిప్పకూడదు. పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేసాను. ఇంకా మనం అలా మూత పెట్టేసుకున్నాము. ఇంతేనండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.